ఎన్టీఆర్ మూవీ టైటిల్‌కి 'డ్రాగన్' అనే విషయం ఎప్పటినుంచో పెడుతున్నారన్న విషయం అయితే తెలిసిందే భయ్యా. దీని మూవీ అయితే ఇప్పుడు రీసెంట్‌గా ఒక పోస్టర్ వచ్చింది కదా! దాంట్లో ఉన్న డీటెయిల్స్ గురించి మీకు చెప్పబోతున్నాననమాట. దాని స్టోరీ ఏందనేది. యాక్చువల్లీ ఈ పోస్టర్‌లో చైనా, భూటాన్, కోల్‌కత్తా అనే మ్యాప్ అనేది ఉంది భయ్యా. ఇంతకుముందే ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడనమాట. నేను ఎన్టీఆర్‌తో చెప్పేది ఒక కొత్త జోనర్‌లో చేస్తున్నాను అనే విషయాన్ని. ప్రశాంత్ నీల్ అనగానే మనకు గుర్తొచ్చేది యాక్షన్ భయ్యా. ఇందులో కొంచెం యాక్షన్ తక్కువనే ఉంటుంది అనేది చెప్పాడు భయ్యా ప్రశాంత్ నీల్. మరి మనం ఈ పోస్టర్లను గమనిస్తే ఇండియాకి చైనాకి మధ్య సాగే కథాంశం లెక్క కనిపిస్తుంది భయ్యా. అంటే 1969లో ఏం జరుగుతుంది అనేసి డ్రగ్ మాఫియా నేపథ్యంలో నడుస్తుందని కూడా అర్థమవుతుంది భయ్యా. డ్రగ్ లార్డ్గా ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు అనేది అయితే అర్థమవుతుంది. 1969 రోజుల్లో గోల్డెన్ ట్రయాంగిల్ ఉండేదన్నమాట దగ్గరగా, ఇది కోల్కత్తాకి. దానివల్ల ఆ పోర్ట్ నుంచి ఎక్కువ స్మగ్లింగ్ జరిగేదన్నమాట భయ్యా, వేరే దేశాలకు కూడా. అయితే నిజ జీవితంలోని ఘటనల ఆధారంగా చేసుకొని తీసాడని అయితే అనిపిస్తుంది నాకైతే. చైనా డ్రగ్స్ మాఫియాలో కోల్కతాలో యాక్టివ్గా ఉండడం అనమాట హీరో. అక్కడ లోకల్ గ్యాంగ్స్లు ఉంటాయన్నమాట. అక్కడ ఇదే స్టోరీ అని అయితే నాకైతే అనిపిస్తుంది పోస్టర్ని చూస్తే. అందుకే భయ ఈ కథకి చైనా ప్రమేయం ఉంది కాబట్టి దీనికి డ్రాగన్ అనే టైటిల్ పెడతాడని కూడా చక్కర్లు కొడుతుంది కదా, ఎప్పటి నుంచో అంటున్నారు కదా. మరి అయితే ఇంకో స్టోరీ కూడా అనుకుంటున్నారు అనమాట భయ, ఏంటంటే న్యూక్లియర్ ప్లాంట్ అనేసి. 1969లో భారత్లో తొలి న్యూక్లియర్ ప్లాంట్ ప్రారంభించారనమాట భయ. దీనికి అనుగుణంగా కథ సాగుతుందని అయితే అంటున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి భయ.